హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మా పిల్లలు ఏదైనా రెసిపీ స్టైల్లో చేయి మమ్మీ అని అన్నారు. అయితే రైస్ తోటే చేస్తానని ఫ్రైడ్ రైస్ లాగా న్యాచురల్ చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఎట్లా చేసుకోవాలో నేను చెప్తాను. దానికి కావాల్సిన అన్నీ చెప్పవా? మళ్ళా క్యారెట్, పచ్చిమిర్చి, నేను చెప్తా తీగైతే. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కావాలంట. అవి చెప్తున్నా, నేను చెప్తున్నా, ఏమనుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్ కొంచెం లాంగ్లో ఉంది, మాకు మైక్ ఉంటే ఖరాబ్ అయిపోయింది. దానివల్ల నేను చెప్పాల్సి వస్తుంది, అసలు ఆమె చెప్పాల్సి నేను చెప్పాల్సి వస్తుంది. కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుందని వీడియోస్ అన్ని ఎంతకు వెళ్ళిపోతున్నాయి, అందుకని తీసుకొచ్చుకోవాలి, తేవాలి. ఈరోజు టైం ఉంటే ఈరోజు తెచ్చుకోవాలి ఒక మైక్. ఇట్లా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆనియన్ తీసుకుంది ఒకటి. క్యారెట్ కట్ చేస్తుంది పొడుగ్గా, రౌండ్ కోసేమో పొడుగ్గా వస్తుంది. ఇట్లా పొడుగు కోస్తేనే బాగుంటుంది. కానీ ఇలా క్యాబేజీ మళ్ళీ క్యాప్సికమ్ వేసుకుంటారు. కానీ నేను ఏది ఇంట్లో ఉన్నాయి అడ్జస్ట్ చేసుకుందామని ఇట్లా చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఆ మసాలాలు అనేది తగ్గించడం మంచిదని ఇంకోటి నాకు ఇష్టం ఉంటుంది అన్నట్టు మసాలాలు, మసాలా ఫుడ్ తినడం అని. అందుకని మామూలుగా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చేస్తున్నాను. మీరు కూడా ఈరోజు ఫ్రైడ్ రైస్ లెక్కలు చేస్తున్నా. నుంచి అడుగుతున్నారు కదా, అందుకే ఈరోజు ట్రై చేద్దామని ఉన్న వీటితోటే చేస్తున్నా. చూడు, యూట్యూబ్లో ఇట్లా వెళ్తురు వచ్చింది ఇప్పుడు. అలా మమ్మీ ఆ మాట చెప్పగానే అవి వింటే సరిపోయా, ఇంకే వద్దిగా. మా అక్క వాళ్ళ ఇంటికాడ కొత్తిమీర తీసుకొచ్చుకున్నామండి. అంటే ఇక అంత కొత్తిమీర నేను ఆల్రెడీ కొంచెం పచ్చబడ్డింది, ఇక దాన్ని చూడలేదు, వేరే కవర్లో పెట్టినా మర్చిపోయినా, అంత కొద్దిగా ఖరాబ్ అయింది. మంచిదంతా ఇట్లా తెంపేసిన. ఇంకా చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎవరికన్నా ఇచ్చినా కానీ గుర్తు చేస్తారు. నేను మర్చిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టి, మా సార్ ఒకటే అంటున్నాడు, తెచ్చింది ఎవరికి ఇవ్వవో, నువ్వు తినవు, మొత్తం ఖరాబ్ చేసినావని. ఇదిగో ఈ మసాలాలు ఇట్లా 5 రూపీస్కి ప్యాకెట్ దొరుకుతుందండి. ఈ ప్యాకెట్ అనేది నేను హాఫ్ వేసుకుంటాను, ఎక్కువ వేసుకోవట్లేదు. కొత్తిమీర, ఆనియన్, బీర్నీస్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఎగ్స్, నిమ్మకాయ, గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. మనం రైస్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను 2 పావులు వేసుకున్నాను. 2 పావుల మీద కొద్దిగా అంత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి అనేది చేదుగా రాకుండా కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు చూపించినాను కదా ఇది మసాలాలు, ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇవి వేసేసుకున్నాను. మంచి ఫ్రై అయినాక
క్యారెట్, ఇది మా పాపకు కావాలంట, తీసుకో. చాలా ఇంకా అడిగినా చెప్పు. చాలా బీర్నీస్ అంటే ముందు ఆనియన్ వేయకుండా ఎందుకు వేస్తున్నానంటే ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకే ముందు ఫ్రై అయిన తర్వాత ఇవి వేసానని వేసిన కొద్దిగా మద్దనే ఇవ్వాలి వీటిని. మా పాపనైతే మంచి స్మెల్ వస్తుందని అంటున్నది. మమ్మీ మరి తిన్నాక చెప్పాలి ఇది ఎట్లుంటుందో అని అంటుంది. బాగుంటుందని నేను అంటున్నాను. సరే ఒకవేళ కనుక ఇప్పుడు నచ్చినట్టయితే నాకు బాక్స్లో పెట్టి మమ్మీ అని అంటుంది. ఓకేనా? సరే ఇప్పుడు కనుక నచ్చితే మళ్ళీ ఎప్పుడైనా చేస్తాను. కానీ మార్నింగ్ టైం కదండి చెయ్యాలంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇవైతేనేమో నైటే, కూరగాయలు అయితేనేమో నైటే కట్ చేసుకొని పెట్టుకుంటాము. ఆనియన్ యాడ్ చేసాను. ఆనియన్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి అని అంటారు కదా. ఆల్రెడీ మనం పచ్చిమిర్చికి చేదు కాకుండా వేసినాం కాబట్టి ఇప్పుడు ఆనియన్కి కూడా సరిపోతుంది. మళ్ళీ ఒకవేళ కనుక మనము ఎగ్స్ వేసినాక ఎక్కువైందనుకో అది ఇది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సండే లేదా మండే లేదా ఎగ్ తినండి అని మా పాప పాట పాడుతుంది. రోజు తినండి ఎగ్గు, రోజు తినండి ఎగ్గు. అయ్యో చీ నాకొద్దు మమ్మీ, నాకు అస్సలు వద్దు. ఏమొద్దు, అసలు వద్దు. ఎగ్ రైస్ వద్దు, ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దు, ఏది వద్దు నాకు. వద్దా? ఇప్పుడు దాకా కావాలన్నది ఎవరు? నాకు వద్దు. అది ఎట్లా బాగాలేదా? తిన్నాక కూడా బాగాలేదని చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది. ఇందులో వేసేసుకోవాలి. గుడ్లు ఒకప్పుడు చిన్నగా ఉండగా పెద్ద సైజులో మంచిగా వచ్చేటి. ఇప్పుడు చూడు ఎంత చిన్న ఎగ్స్. మాడిపోతుందని అందరు నాకు సిగ్నల్ ఇస్తున్నారు దగ్గు కూడా కదా మమ్మీ. ఏంది మమ్మీ చేసినాక తిన్నాక చూసి నాకు చెప్పు, ఓకేనా? ఒకవేళ మరొక కండిషన్ నీకు. ఏంటో చెప్పు. ఈ ఎగ్ ఒకవేళ నాకు నచ్చలే అంటే నేను తినా, నచ్చితే నాకు మళ్ళా స్కూల్ గిట పెట్టాలి. అంటే ఎగ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, కాకపోతే నాకు మళ్ళీ చెయ్యి అని చెప్పలేక ఇట్లా చెప్తుంది. నాకు అర్థమైందిలే. ఎలా దొరికేసుకున్నావు మమ్మీ నువ్వు? అందుకే మమ్మీలమైన కదా అండి, అందుకే మమ్మీలం అయిపోయినా. ఎవరు పిల్లలు ఏం తింటారో ఏమనేది మనకు తెలియదా? పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టడంలోనే మన తృప్తి. కాకపోతే కొంతమంది జాబులు చేసి ఇక వాళ్ళకు పిల్లలకి ఇష్టమైనవి చేయలేక బయట నుంచి తెచ్చి పెడతారు. సండే రోజు ఇట్లా ఖాళీగా ఉంటే చేసి పెడితే బాగుంటుంది. ఇట్లా విడివిడిగా చేసుకున్నాను నేను. ఇందులో వేసి కొంచెం కొంచెం కలుపుకుంటాను నేను. మళ్ళీ ఇదంతా మాడిపోతుంటుంది. ఎన్ని రోజుల నుంచో అంటుంది మమ్మీ చేయవా అని. కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. మరి అన్ని టైంలో మనకు వీలు కావాలి కదమ్మా. ఇదిగోండి కలిపేసిన తర్వాత మిగతాది కూడా వేసేసుకుంటున్నా.
మమ్మీ అంత ఒక్కసారి వేసేయచ్చు కదా మమ్మీ. అట్లా వేస్తే కలవదమ్మా. అందుకే మంచి మిక్స్ అనికి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. అట్లా అన్నట్టు. అయ్యిందా? అవుతుంది బాబు, వెయిటింగ్ చేస్తున్నారు పిల్లలు. అంత ఆకలి అవుతుంది మరి. టైం ఓవర్ అయిపోయింది కదా, సారీ నాదే లేట్ అయిపోయింది. అమ్మ నిమ్మకాయ అలా మెత్తగా చేయరా? ఓకే మమ్మీ. నిమ్మకాయ మెత్త చేయి. ఇదో ఇందులో కొద్దిగా అంతా గరం మసాలా వేసుకుంటున్నాను. గంటగానే కొద్దిగా అంతానే వేసుకుంటున్నాను. కొద్దిగా అంత ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసేయి. మిక్స్ చేసుకొని నిమ్మకాయ యాడ్ చేసుకుంటాను లాస్ట్కి. చూడండి ఇట్లా కలుపుకుంటున్నాను. అంతా రైస్ అంతా ఒక దగ్గర వేసేసుకొని ఉప్పు నేను లాస్ట్కి చూసి వేస్తాను, కొద్దిగా అంతనే వేసినాను. ఎందుకంటే మనకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము, మళ్ళీ తర్వాత కారం వేసేటప్పుడు వేసుకున్నాము, అందుకనే నేను కొద్దిగా అంతనే వేసుకుంటాను. ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది అవుతుందని అన్నాం కదండి, కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. మా పిల్లలకి అందరూ వెయిట్ చేస్తున్నారు. మా పాప అయితే ఇంతకుముందుకు ఏమన్నది, ఎగ్ మంచిగా లేకపోతే మళ్ళీ చేయాలన్నది. మరి ఇప్పుడు ఎట్లుందో ఎట్లా చెప్తుందో చూద్దాము. మా చిన్నోడు నాకు చాలు మమ్మీ, కొద్దిగా చాలు అని అంటున్నాడు. ఏమో ఇంకా నేను ఆనియన్స్ కొన్ని నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎగ్ కదా, కొంచెము ఆనియన్ నిమ్మకాయ లేకపోతే బాగుండదు. అది మా సార్కి వేద్దామని అంటే వద్దని అన్నాడు. మా పాప చూడు ఇప్పుడు సూపర్ అని చెప్తున్నది. వీడు ఎట్లా చెప్తాడో, వీడికి కాలుతుంది. స్పూన్ అన్న తీసుకోరంటే నాకు ఏమొద్దు నేనే తెచ్చుకుంటానన్నాడు. ఎవరి పని అలా చేసుకోవడమే మంచిగుంది. ఓకే మనం తెచ్చేయడం, పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దిగా ఇంకా పని మనకే భారం అయిపోతున్నది. ఈరోజు మా పాప అంటున్నది, అమ్మమ్మ స్పెషల్ మమ్మీ ఇది, అమ్మమ్మ వచ్చిందని ఈ స్పెషల్ చేసినవా మాకు అని అంటున్నది. ఇక అందరికి పెట్టేసిన చూడు డాడీ, అది చూడు, అవో ఇంత పెట్టింది చూడు అని అంటున్నాడు. వీనేందో వీడు ఏడవచ్చు కదా. పిల్లలు ఎట్లుంటారంటే వాళ్ళది వాళ్ళు చూసుకోక పక్క వాళ్ళ మీద అరిచినట్టే. అంటే బాల్యం అంతా గట్టినే ఉంటుంది. ఇక మా సార్ని తినమనంటే నాకు వద్దు వద్దు అని అన్నాడు. ఇక అందరికీ సరిపడినంత టిఫిన్ అంటే టిఫిన్ లాగా వచ్చేటట్టే చేసినాను నేను. టేస్ట్ చూద్దామని ఇగో నేను తీసుకున్నాను. బాగుందా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనంటే నా ఫేస్ కనిపిస్తలేదంట, అక్కడ పక్కకు జరుగు అని అంటున్నాడు. మనం ఉన్నదే నల్ల కలర్ కదండి. టేస్ట్ చూసి చెప్దామని తీసుకున్నాను.